1978లో కేవలం 2000 రూపాయలతో స్టార్ట్ అయిన సహారా కంపెనీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ కంపెనీగా ఎదిగింది. ఈ కంపెనీలో దాదాపు 11 లక్షల కంటే ఎక్కువగా ఎంప్లాయీస్ ఉండేవారు. $1 బిలియన్ సంపాదించే ఈ కంపెనీ ఉన్నట్టుండి ఎందుకు ఒక్కసారిగా పతనమైంది? ఈ కంపెనీ అధినేత అయిన సుబ్రత రాయ్ ఎందుకు జైల్లో ఊసులు లెక్కబెడుతున్నాడు? ఈ సహారా కంపెనీ మన దేశంలో ఉన్న దాదాపు 13 కోట్లు అంటే మన దేశ జనాభాలో 11% మందిని ఎలా మోసం చేసింది? అసలు ఈ సహారా స్కామ్ ఏమిటి? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అందుకే వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మన దేశంలో ఉన్న దేవాలయాలు మన పూర్వీకుల జీవన శైలి, వాళ్ళ ఆచారాలు, సంస్కృతులను మనకు తెలియజేస్తాయి. అయితే మన తెలంగాణలో ఉన్న గ్రేటెస్ట్ టెంపుల్స్ గురించి మీకు తెలుసా? వాటి గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే తప్పక చదవాల్సిన బుక్ గ్రేటెస్ట్ టెంపుల్స్ ఇన్ తెలంగాణ. ఈ బుక్ని మనకు కుకు ఎఫ్ఎం అందిస్తుంది. ఈ బుక్ని మీరు బయట కొనాలి అనుకుంటే దీని కాస్ట్ 200 నుంచి 400 వరకు ఉంటుంది. కానీ కుకు ఎఫ్ఎంలో మీరు ఇక్కడ కనిపిస్తున్న కూపన్ కోడ్ను యూజ్ చేస్తే 50% డిస్కౌంట్లో కేవలం 49 రూపాయలకే కంప్లీట్ లైబ్రరీ యాక్సెస్ 1 మంత్ వరకు వచ్చేస్తుంది. ఈ కుకు ఎఫ్ఎంలో 10,000+ అవర్స్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఎవ్రీ వీక్ ఇందులో కొత్త బుక్స్ని యాడ్ చేస్తూనే ఉంటారు. కొత్త బుక్ యాడ్ చేసినప్పుడల్లా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు వస్తూ ఉంటాయి. అలాగే ఈ కుకు ఎఫ్ఎంలో మీరు ఆడియో స్పీడ్ని ఇంక్రీజ్ చేసి కూడా వినొచ్చు. విన్న బుక్స్ని ఎపిసోడ్ వైజ్గా నోట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కావాల్సిన బుక్స్ ఇందులో లేకపోతే మీరు వాళ్ళకు రిక్వెస్ట్ కూడా పెట్టవచ్చు. ఈ యాప్కి సంబంధించిన లింక్ అలాగే ఫీడ్బ్యాక్ రిక్వెస్ట్ లింక్ రెండు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిపైన క్లిక్ చేసి మీ మనసుకు నచ్చింది వినండి. సహారా కంపెనీ గురించి చెప్పాలంటే మన దేశంలో ఇండియన్ రైల్వేస్ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కలిగించే సంస్థగా ఈ సహారాను అప్పట్లో అందరూ గుర్తించేవారు. ఈ కంపెనీ గోరఖ్పూర్లో ఒక చిన్న ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది. మొదట్లో సహారా కంపెనీ ఫౌండర్ అయిన సుబ్రత రాయ్ ఒక బండి పైన స్నాక్స్ అమ్మేవాడు. ఈ పని చేస్తున్నప్పుడే ఇతను చిన్న చిన్న దుకాణదారులతో, పేదవాళ్లతో, టీ షాప్ వాళ్ళతో, కూరగాయల వ్యాపారులతో పరిచయం పెంచుకున్నాడు. దాంతో ఇలాంటి వాళ్ళు కష్టపడి సంపాదించినంత అదే రోజు ఖర్చు అయిపోవడం, వీళ్లకు సేవింగ్ చేసుకోవడం తెలియకపోవడం ఈ సుబ్రత రాయ్ దగ్గరుండి గమనించాడు. అందుకే ఇలాంటి వారికి హెల్ప్ చేయడానికి సహారా కంపెనీని స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా ప్రతిరోజు ₹1 తమ వద్ద డిపాజిట్ చేయాలని, ఆ తర్వాత వారిచ్చిన డబ్బుని మంచి వడ్డీతో కలిపి తిరిగి ఇస్తామని సహారా కంపెనీ హామీ ఇచ్చింది. ప్రజలకు ఈ ఐడియా విపరీతంగా నచ్చడంతో ఇందులో డిపాజిట్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. ఈ విధంగా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ తమ స్నేహితుల్ని, తమ కుటుంబీకుల్ని ఈ గ్రూప్లో జాయిన్ చేసుకుంటూ వెళ్ళారు. అలా ఈ కంపెనీ చాలా తక్కువ సమయంలోనే దేశంలో దాదాపు 11 కోట్ల మంది ప్రజల్ని తమ వైపు ఆకర్షించుకుంది. ఈ సుబ్రత రాయ్ తమ కంపెనీలో భాగమైన ప్రతి ఒక్కరిని తమ ఫ్యామిలీలో ఒకరిగా చూసుకునేవాడు. అంతేకాదు పేదింటి పిల్లలకు పెళ్లిళ్ళు జరిపించడం, ఆల్కహాల్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం కోసం దేశంలో అనేక ప్రాంతాల్లో క్యాంపెయినింగ్ చేయడం లాంటివి చేస్తూ సమాజ అభివృద్ధికి ఈయన అన్ని విధాల తోడ్పడేవాడు. అలా పేదవాళ్ళ నుంచి మిడిల్ క్లాస్ ప్రజల వరకు ప్రతి ఒక్కరిలో ఈయన ఒక పాజిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. ఎంతగా అంటే అప్పట్లో ప్రజలు అభిమానించే గొప్ప వ్యక్తుల్లో ఈయన కూడా ఉండేవాడు. కేవలం 2000 రూపాయలతో స్టార్ట్ అయిన ఒక బిజినెస్ మెల్లమెల్లగా ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ కేర్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, హాస్పిటల్, రీటైల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి అనేక సెక్టార్లో ఈ కంపెనీ విస్తరించింది. అలాగే ఈ సహారా కంపెనీ దాదాపుగా 4400 కోట్ల విలువ చేసే న్యూయార్క్ ప్లాజా, డ్రీమ్ న్యూయార్క్ లాంటి విలాసవంతమైన హోటల్ను కొనుగోలు చేసింది. అవి ఇప్పటికీ ప్రపంచంలో లగ్జరియస్ హోటల్లో ఒకటి. కేవలం ఇంతే కాదు, ఈ సుబ్రత రాయ్ దగ్గర ముంబైలో వర్సోవాలో 106 ఎకరాలు, లక్నోలో 191 ఎకరాలు, అలాగే మన దేశంలోని 10 పెద్ద నగరాల్లో దాదాపుగా 764 ఎకరాల భూమి ఉంది. వీటితో పాటు ఆయన సొంతంగా పూణే వారియర్స్ ఐపీఎల్ టీంకి ఓనర్గా ఉన్నాడు. అలాగే ఇండియన్ క్రికెట్ టీంకి, ఇండియన్ హాకీ టీంకి చాలా సంవత్సరాల పాటు స్పాన్సర్గా కూడా వ్యవహరించారు. అయితే వీటన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సహారా సిటీ. ఎందుకంటే ఈయన సహారా పేరుతో ఏకంగా ఒక నగరాన్ని నిర్మించాడు. ఈ నగరం అనేక లగ్జరీస్ సౌకర్యాలతో నిండి ఉంటుంది. ఇక్కడ క్రికెట్ స్టేడియం, హెలిప్యాడ్, గోల్ఫ్ కోర్స్, 11 కిలోమీటర్ల పొడవున్న లేక్, 124 సీట్ల కెపాసిటీతో థియేటర్, హెల్త్ సెంటర్,
పెట్రోల్ పంప్, ఇలా ఒక డెవలప్డ్ సిటీకి కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని ఈ సహారా సిటీలో కల్పించారు. అంతేకాదు ఈ సుబ్రత రాయ్ ముంబై నుంచి కేవలం 2 గంటల దూరంలో అంబే వ్యాలీ సిటీ అనే పేరుతో ఒక టౌన్షిప్ని కూడా డెవలప్ చేశాడు. దీని విస్తీర్ణం దాదాపు 10,600 ఎకరాలు. ఈ టౌన్షిప్లో దాదాపు 800 హై క్లాస్ బంగ్లాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్కో బంగ్లా విలువ దాదాపు 5 నుంచి 20 కోట్ల దాకా ఉంటుంది. వీటితో పాటు ఇక్కడ మ్యాన్మేడ్ లేక్స్ కూడా డెవలప్ చేశారు. కొన్ని లగ్జరీ రెస్టారెంట్లు, 1300 యార్డ్ల ఎయిర్పోర్ట్, మూవీ హాల్ లాంటి అనేక సౌకర్యాలు ఈ టౌన్షిప్లో అరేంజ్ చేశారు. ఆ సమయంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్, ఫిల్మ్ స్టార్స్ మరియు దేశంలోని పవర్ఫుల్ వ్యక్తుల్లో ఈ సుబ్రత రాయ్ కూడా ఒకరుగా ఉండేవారు. అంతేకాదు వారందరితో ఈయనకి మంచి రిలేషన్షిప్స్ కూడా ఉండేది. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రూపంలో సహారా సామ్రాజ్యంలో ప్రకంపనలు మొదలయ్యాయి. విషయం ఏమిటంటే 1996లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దృష్టి మొట్టమొదటిసారిగా సహారా కంపెనీపై పడడంతో వీళ్లకు ఇబ్బందులు మొదలయ్యాయి. అతను కంపెనీ అకౌంట్లో వచ్చే ప్రతి పైసాకు లెక్క అడగడం స్టార్ట్ చేశాడు. ఈ డబ్బులన్నీ కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుంచి వస్తున్నాయని, వారి పేర్లను కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి సుబ్రత రాయ్ చెప్పడంతో ఈ రాజకీయ నాయకుల గుండెల్లో భయం మొదలైంది. వారి పేర్లు ఎక్కడ బయటకు వస్తాయని భయపడి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించారు. అలా సహారా కంపెనీకి వచ్చిన మొదటి సమస్య సద్దుమణిగింది. అయితే ఒక సమయంలో మార్కెట్ పూర్తిగా సాచురేట్ అయిపోయింది. సహారాలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోయింది. ఒకవైపు అప్పటిదాకా సహారాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే వారి సంఖ్య ఉన్నట్టుండి తగ్గిపోతే, మరోవైపు కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వారు తిరిగి తమ డబ్బును తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా తక్కువ సమయంలోనే ఈ కంపెనీకి నిధుల కొరత ఏర్పడింది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు సుబ్రత రాయ్ సహారా ఐపీఓ తేవాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడైతే ఇతను ఐపీఓ తేవాలని డిసైడ్ అయ్యారో అప్పటి నుంచి తనకి ఆ కంపెనీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. డిసెంబర్ 2009లో తన కంపెనీ యొక్క ఐపీఓ కోసం సుబ్రత రాయ్ సెబీకి డిఆర్హెచ్పి దాఖలు చేశాడు. ఇక్కడ డిఆర్హెచ్పి అంటే అది ఒక కంపెనీ యొక్క పూర్తి బయోడేటా లాంటిది. కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు అందులో ఉంటాయి. ఒకవేళ అందులో ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఐపీఓ తీసుకోవడానికి సెబీ పర్మిషన్ ఇస్తుంది. అయితే సహారా కంపెనీ యొక్క డిఆర్హెచ్పిని సెబీ పూర్తిగా అనలైజ్ చేసిన తర్వాత వారికి తెలిసింది ఏమిటంటే సహారాకు చెందిన 2 కంపెనీలు, ఒకటి సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, 2 సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో ఫండ్ రైజింగ్ విషయంలో మిస్టేక్స్ జరిగాయని. అంతేకాదు డిసెంబర్ 25, 2009, జనవరి 4, 2010 నాడు సెబీకి సహారాపై 2 కంప్లైంట్స్ కూడా వచ్చాయి. అందులో సహారా కంపెనీ ప్రజల నుంచి ఇల్లీగల్గా డబ్బులు సేకరిస్తుందని ఉంది. ఈ కంప్లైంట్తో సహారాపై సెబీకి ఉన్న అనుమానం ఇంకా పెరిగింది. దాంతో సెబీ ఈ 2 కంపెనీలపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. తమ ఇన్వెస్టిగేషన్లో ఈ 2 కంపెనీలు ఓఎఫ్సిడి ద్వారా 2.5 కోట్ల ప్రజల నుంచి దాదాపు 24,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్టుగా బయటపడింది. ఇక్కడ ఓఎఫ్సిడి అంటే ఆప్షనల్లీ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్. సింపుల్గా చెప్పాలంటే ఓఎఫ్సిడి అనేది మన రుణాలకు భద్రత లాంటిది. ఈ ఓఎఫ్సిడి పీరియడ్ కంప్లీట్ అయ్యాక కంపెనీ ఇన్వెస్టర్లకు 2 ఆప్షన్లు ఇస్తుంది. నెంబర్ 1, ఇన్వెస్ట్ చేసిన డబ్బును ఇంట్రెస్ట్తో పాటు తిరిగి తీసుకోవచ్చు. నెంబర్ 2, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బుతో కంపెనీలో షేర్లు కూడా కొనుక్కోవచ్చు. అయితే ఈ ఓఎఫ్సిడి ఇష్యూ చేయాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా కంపెనీ 50 కంటే తక్కువ మందికి ఓఎఫ్సిడి ఇష్యూ చేయాలనుకుంటే వాళ్ళు కేవలం రిజిస్టర్ పర్మిషన్ తీసుకుంటే సరిపోతుంది. కానీ అదే 50 కంటే ఎక్కువ మందికి ఓఎఫ్సిడి ఇష్యూ చేయాలనుకుంటే మాత్రం సెబీ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఇక్కడ సహారా కంపెనీ దీనికి సంబంధించిన పర్మిషన్ని సెబీ నుంచి తీసుకోకుండా ఇల్లీగల్గా ఓఎఫ్సిడి ద్వారా ప్రజల నుంచి డబ్బుల్ని కలెక్ట్ చేసుకుంటూ పోయింది. ఇదంతా గమనించిన సెబీ ఇప్పటిదాకా ఇన్వెస్టర్ నుంచి ఎంతెంత డబ్బు తీసుకుందో ఆ డబ్బుకి 15% ఇంట్రెస్ట్తో తిరిగి ఇచ్చేయాలని ఆర్డర్ చేసింది. కానీ సెబీ ఆర్డర్ని సహారా కంపెనీ రిజెక్ట్ చేయడమే కాదు, సెబీని ఛాలెంజ్ చేస్తూ అలహాబాద్ హైకోర్టును అప్రోచ్ అయింది. ఆ హైకోర్టు కూడా సెబీని సపోర్ట్ చేస్తూ సెబీ చెప్పినట్టుగా డబ్బులు తిరిగి ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఇక హైకోర్టులో కూడా తమకు న్యాయం జరగలేదని భావించిన సహారా కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు సహారాను తాము సేకరించిన నిధుల ఆధారాలు చూపించాల్సిందిగా అడిగింది. దానికి సహారా కంపెనీ సుప్రీంకోర్టుకి సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. దాంతో ఆగస్టు 2012న సుప్రీంకోర్టు కూడా సహారా కంపెనీకి 3 నెలల్లో
ఇన్వెస్టర్ల డబ్బును 15% ఇంట్రెస్ట్తో తిరిగి ఇవ్వాలని వెల్లడించింది. అంతేకాదు సహారా కంపెనీ ఓఎఫ్సిడి హోల్డర్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ని సెబీకి అందజేయాల్సిందిగా ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సహారా కంపెనీ 120 ట్రక్కుల్లో ఇన్వెస్టర్స్ యొక్క డీటెయిల్స్తో నిండిన కాగితాలని సెబీ ఆఫీస్కి తీసుకెళ్లింది. కానీ ఈ ఫైల్స్లో ఇన్వెస్టర్ డీటెయిల్స్ పూర్తిగా లేకపోవడంతో సుప్రీంకోర్టు మరియు సెబీ దీన్ని ఒక మనీ లాండరింగ్ కేసుగా కన్సిడర్ చేశారు. సహారా కంపెనీ 3 నెలల్లో 3 ఇన్స్టాల్మెంట్లలో 15% ఇంట్రెస్ట్తో మొత్తం డబ్బుని సెబీకి ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. కానీ ఈ కంపెనీ కేవలం తన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 5,120 కోట్లను మాత్రమే కట్టగలిగింది. మిగతా డబ్బును సహారా కంపెనీ అందించలేకపోయింది. దాంతో సుప్రీంకోర్టు సహారా ఇండియా యొక్క బ్యాంక్ అకౌంట్ని, వాళ్ళ లావాదేవీల్ని, వారికి సంబంధించిన అన్ని ఆస్తుల్ని ఫ్రీజ్ చేయడం ప్రారంభించింది. అలా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 26 జనవరి 2014న సహారా గ్రూప్ చైర్మన్ అయిన సుబ్రత రాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మే 2016లో తన తల్లి మరణించడంతో పేరోల్ మీద బయటకు వచ్చిన సుబ్రత రాయ్ ఇంకా బయటే ఉన్నాడు. ఇక సహారా ద్వారా మొదటి ఇన్స్టాల్మెంట్లో జమ చేయబడిన 5,120 కోట్ల నుంచి సెబీ తమ ఇన్వెస్టర్లకు ఇప్పటి వరకు కేవలం 138 కోట్ల రూపాయలు మాత్రమే రీఫండ్ చేసింది. మిగతా డబ్బు చాలా సంవత్సరాలుగా సెబీ దగ్గరే ఉంది. అలా ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏమిటంటే సహారాలో ఇన్వెస్ట్ చేసిన వారి డాటా మా దగ్గర లేదని చెప్తున్నారు. అందుకే చాలా సంవత్సరాలుగా ఈ డబ్బు సెబీ దగ్గరే ఉంది. అయితే ఇప్పుడు గొడవ ఏమిటంటే సహారా కంపెనీ తాము 22,000 కోట్లను సెబీకి ఇచ్చామని చెబుతుంటే ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయమని సెబీ వాదిస్తుంది. ఈ విధంగా సహారా మరియు సెబీకి మధ్య ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకొని సహారా గ్రూప్ ద్వారా నష్టపోయిన ఇన్వెస్టర్లకు న్యాయం చేస్తుందో లేదో మనం వేచి చూడాలి. సో గైస్, మొత్తంగా ఇది సహారా గ్రూప్ స్కామ్ గురించిన పూర్తి విషయాలు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన దేశంలోనే ఇలాంటి స్కామ్లు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి? ఇది ప్రజల అమాయకత్వమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా? ఈ కేసులో సహారా గ్రూప్ చెప్పేది నిజమంటారా, లేదా సెబీ చెప్పేది నిజమా? మీ ఆలోచనల్ని కింద కమెంట్లో తెలపండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.